6th class, 3rd chapter, exercise 3.1. Write all the factors of all the following numbers. First one, A, 24. 24 కి ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. ఈజీ చెప్పిస్తాను చూడండి. 24 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక్కొక్క టేబుల్తో చూసుకోండి. 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్ అలా చూసుకుంటూ పోండి. సో 124 are 24, isn't it? నెక్స్ట్ 2తో 2 12s are 24. నెక్స్ట్ 3తో 3 8s are 24. నెక్స్ట్ 4తో 4 6s are 24. ఇంకా నెక్స్ట్ 6 4s are 8 3s are 12 2s are 24 1s are. చూడండి రిపీట్ అవుతా ఉంది మళ్ళీ. సో 4 తర్వాత మళ్ళీ 6 వస్తుంది కదా చూడండి. 4 into 6 అయినా 6 into 4 అయినా ఒకటి. సో 4 6 రాసిన తర్వాత మళ్ళీ 6 4 వస్తే మనం సపరేట్గా రాయాల్సిన పనిలే. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా రాస్తారంటే చూడండి, ఇది డౌన్వర్డ్స్లో రాయండి ఫస్ట్, తర్వాత ఇది అప్వర్డ్లో రాయండి. ఫ్యాక్టర్స్ రాశారు. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వచ్చింది, 1 2 3 4 తర్వాత 6 8 12 24. సో ఈ విధంగా. సో ఫ్యాక్టర్స్ అంటే ఈ డౌన్వర్డ్స్లో రాయండి. 1 2 3 4 6 8 12 24 ఈ విధంగా. బి 15. సో 15కి రాస్తాం. 1 15s are ఎప్పుడు చూడండి 1తో ప్రతిదీ ఫ్యాక్టర్స్ అవుతుందన్నమాట. మళ్ళీ అండ్ సేమ్ నెంబర్ కూడా ఎప్పుడు ఫ్యాక్టర్స్ అవుతుంది. సో 1 15s are, మళ్ళీ 3 5s are, 2తో వెళ్ళదు కదా 15. సో 3తో 3 5s are, 4తో వెళ్ళదు, మళ్ళీ 5తో పోతుంది. సో 5 3s are, మళ్ళీ 15 1s are. సో ఏం రాస్తాము, ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఈ రెండు నెంబర్స్ రాయండి, తర్వాత ఈ నెంబర్స్ రాయండి. ఏమొస్తుంది, 1 3 5 15 21. 21కి ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, 1తో చూడమన్నాను. 121s are. ప్రతి నెంబర్కి 1 అండ్ దట్ నెంబర్ ఈ రెండు ఎప్పుడు ఫ్యాక్టర్స్గా ఉంటుంది. 1 ఈ 21 కాబట్టి 21 కూడా ఒక ఫ్యాక్టరే, ఓకేనా. 2తో పోదు, 3తో 3 7s are, 4తో పోదు, 5తో పోదు, 6తో పోదు, 7తో, మళ్ళీ 7తో ఏమి 7 3s are 21 21 1s are 21. సో ఫ్యాక్టర్స్ అంటే ఏం రాస్తాం, ఇది. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 1 3 7 21. నెక్స్ట్ 27 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఫస్ట్ 1 వస్తుంది కదా, 1 into 27, మళ్ళీ 2తో వెళ్ళదు, 3తో 3 into 9, మళ్ళీ ఇంకేం రాదు, మళ్ళీ 9తోనే వస్తుంది. 9 ఆల్రెడీ రాసాం కదా, 3 into 9 అయినా 9 into 3 అయినా ఒకటే, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఫ్యాక్టర్స్ ఏమేమవుతుంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్ టు 1 3 9 27. నెక్స్ట్ 12కి రాస్తాం చూడండి ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏం చెప్పాను, 1 12s are 12, 2 6s are కదా, 3 4s are, మళ్ళీ 4 టేబుల్తో పోతుంది, 4 3s are, మళ్ళీ 5తో పోదు, 6 2s are, మళ్ళీ 12 1s are. సో ఏం రాస్తాము, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏమేమి, 1 2 3 4 6 12. నెక్స్ట్ 20కి ఏమి 1 20s are, మళ్ళీ 2 టేబుల్లో 2 10s are, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో 4 5s are, మళ్ళీ ఏమొస్తుంది 5 4s are, 10 2s are 21s are. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 1 2 4 5 10 20, 1 2 4 5 10 20. నెక్స్ట్ 18 ఏమొస్తుంది, 1 18s are, 2 9s are 18 కదా, మళ్ళీ 3 6s are, 4తో పోదు, 5తో పోదు, మళ్ళీ 6తో పోతుంది, 6 ఆల్రెడీ రాసేసాం కదా 3 6s are అని. సో 6 3s are, 9 2s are, 18 1s are. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 6 9 18. నెక్స్ట్ 23 చూడండి, 1 into 23, ఇంకా దేంతోనూ పోదు 23, మళ్ళీ 23 into 1, దట్స్ ఇట్, 23 into 1. సో ఇది ఒక్కటి ఆ నెంబరు 1 ఆ నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటుంది. వీటిని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇది మీరు ప్రైమరీ సెక్షన్లో కూడా నేర్చుకో ఉంటారు. సో 1
దట్ నెంబర్ ఓన్లీ ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. చూడండి 23కి ఏముంది 1 23 మాత్రమే ఉంది కాబట్టి ఈ 23ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 23 ఈజ్ ఈక్వల్ టు 1,23. మిగతా అన్నిటికీ చూడండి మిగతా నెంబర్స్ కూడా వచ్చింది ఫ్యాక్టర్స్, కానీ 23కి చూడండి 1,23 మాత్రమే వచ్చింది. 36కి ఏమి 136 సార్, 2 18 సార్, మళ్ళీ ఏమొస్తుంది 3 12 సార్, అంతే కదా 3 12 సార్ 36, మళ్ళీ 4 9 సార్ 36, 6 6 సార్, మళ్ళీ ఏమొస్తుంది 6 6 సార్, 9 4 సార్, 12 3 సార్, 18 2 సార్, 36 1 సార్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు ఏమేమి 1, 2, 3, 4, 6, మళ్ళీ 6ని రిపీట్ చేయక్కర్లేదు మనం, 6, 9, 12, 18, 36. సెకండ్ ప్రాబ్లం, రైట్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5కి మల్టిపుల్స్ రాస్తాం. మీకు 5 టేబుల్ తెలుసా? 5 టేబుల్ ఒకసారి పక్కన రాసుకోండి. 5 1 సార్ 5, 5 2 సార్ 10, 5 3 సార్ 15, 5 4 సార్ 20, 5 5 సార్ 25. వీటిని మల్టిపుల్స్ అంటారు. ఈ లాస్ట్లో ఉంది కదా వీటిని మల్టిపుల్స్ అంటారు అంతే. 5కి మల్టిపుల్ ఏమొస్తుంది 5, 10, 15, 20, 25. 5 రాయమన్నారు కాబట్టి 5 రాసేసాను. నెక్స్ట్ 8కి మల్టిపుల్స్ మీరే చెప్పండి. 8th టేబుల్ చెప్పండి. 8కి మల్టిపుల్స్ చూడండి. 8th టేబుల్ ఉంటుంది కదా లాస్ట్లో ఉండేది రాయండి. 8 టేబుల్లో లాస్ట్లో ఏముంటుంది 8 1 సార్ 8, 8 2 సార్ 16, 8 3 సార్ 24, 8 4 సార్ 32, 8 5 సార్ 40. అదేలాగా 9కి మల్టిపుల్స్ రాయండి. 9 1 సార్ 9, 9 2 సార్ 18, 9 3 సార్ 27, 9 4 సార్ 36, 9 5 సార్ 45. ఇంకా వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ 5 రాయమన్నారు కాబట్టి ఫస్ట్ 5 రాసాం. మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 2. సో కాలమ్ 1లో కొన్ని నెంబర్స్ ఇచ్చేసారు, కాలమ్ 2లో కొన్ని ఇచ్చినారు. దీన్ని మ్యాచ్ చేయాలి. చూడండి 35, 15, 16, 20, 25. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆఫ్ 8, మల్టిపుల్ ఆఫ్ 7, మల్టిపుల్ ఆఫ్ 70, ఫ్యాక్టర్స్ ఆఫ్ 30, ఫ్యాక్టర్స్ ఆఫ్ 50, ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో ఒక్కొక్కటి మ్యాచ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్స్ తీసుకుందాం. మల్టిపుల్స్ ఈజీ కదా. చూడండి మల్టిపుల్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్ ఏమన్నా ఉందో చూడండి. 8th టేబుల్లో ఏదేది వస్తుందో చూడండి. 35 రాదు, 15 రాదు, 16 మాత్రమే వస్తుంది చూడండి. 20 రాదు, 25 రాదు. సో మల్టిపుల్ ఆఫ్ 8 ఏమి 8, 16 చూడండి. 8, 16, 24, 32, 40 ఇలా వస్తుంది కదా. ఏ నెంబర్ మ్యాచ్ అవుతుంది 16 మ్యాచ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ ఆఫ్ 7 టేబుల్ చెప్పండి. 7, 14, 21, 7 3 సార్ 21 కదా. 7 4 సార్ 28, 7 5 సార్ 35. ఏది మ్యాచ్ అవుతుంది చూడండి. 7 6 సార్ 42. ఓకేనా. సో ఏది మ్యాచ్ అవుతుంది 35 మ్యాచ్ అవుతుంది. సో మల్టిపుల్ ఆఫ్ 8 వచ్చి ఇది. సో మల్టిపుల్ ఆఫ్ 7 35 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 70కి ఏమొస్తుంది 7th టేబుల్కి ఇది వస్తుంది. 70కి ఏమొస్తుంది 70, 140, 210. ఇక్కడ ఒక 0 పెరిగింది కదా. ఇక్కడంతా కూడా 10తో మల్టిప్లై అన్ని జీరోస్ పెట్టుకుంటా వచ్చింది. 70, 140, 210, 280, 350, 420. ఏముంది ఏమీ లేదు. దీనికి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30, ఫ్యాక్టర్స్ ఆఫ్ 50, ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఈ 3కి చూద్దాం. సో 30కి 50కి 20కి ఏమేమి వస్తుందో చూద్దాం. ఒకసారి చేసి చూద్దాం. ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తుంది. 30కి ఫ్యాక్టర్స్ 1 into 30 కదా. నెక్స్ట్ 2 into 15, నెక్స్ట్ 3 into 10, 5 into 6. సో ఏమేమి ఫ్యాక్టర్స్ 1 2 3 5 30 15 10 6. చూడండి 1 2 3 5 6 10 15 30. ఏది వచ్చింది చూడండి. దీంట్లో 15 ఉందా, ఇంకేమన్నా ఉందా? 1 2 3 5 లేదు. 6 10 15 30. సో 15 వస్తుంది. సో ఇదేమొస్తుంది ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 50కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 50కి ఫ్యాక్టర్స్ ఏమి 1 into 50, 2 into 25, 5 into 10, మళ్ళీ 10 into 5, 25 into 2, 50 into 1. సో ఏది వస్తుంది చూడండి 25 కదా. 50 25 10 1 2 5 1 2 5 10 25 50. ఏది వస్తుంది 50కి ఫ్యాక్టర్స్ 25 మ్యాచ్ అవుతాను చూడండి. సో 25.
నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. 20కి రాద్దాం. 1 into 20, 2 into 10, 4 5s are 4 5s are 20. ఇంకేమొస్తుంది 5 4s are 10 2s are 21s are. చూడండి ఏది మ్యాచ్ అవుతుందో 20. సో ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, మల్టిపుల్ ఆఫ్ 70 లేదనమాట. ఫైండ్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 9 అప్ టు 100. సో 9 యొక్క మల్టిపుల్ రాయాలి ఎంతవరకు, 100 వరకు. ఏం చెప్పాను, మల్టిపుల్స్ అంటేనే మీకు టేబుల్ గుర్తు రావాలి. 9 1s are 9, చెప్పండి. 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81, 9 10s are 90, 9 11s are 99, 9 12s are 108. సో ఇక్కడ ఎంతవరకు రాయమన్నారు, 100 వరకు రాయమన్నారు, అంటే ఇంతవరకు. సో ఏం రాస్తాము, మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వస్తుంది, ఈ వరుసగా ఇది రాయాలి మీరు. 9 18 27 36 45 54 63 72 81 90 99 అది రాయాలి. సో 9 18 27 36 45 54 63 72 81 90 99.